నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను వీరా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపు నుంచి ప్రచారం చేస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 30,000 మందికి పైగా ఆడపిల్లలు అదృశ్యమయ్యారనే కొన్ని వ్యాఖ్యల పట్ల ప్రధానంగా కేసు కూడా నమోదయ్యడం జరిగింది. ఈ రోజున అది కోర్టు హీరింగ్కి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి సంబంధించి కేసు ఫైల్ చేశారు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. సో మీ అభిప్రాయం ఏంటి సార్, దీనిపై ఎలా ఉండబోతోంది? అంటే విజయ్ కుమార్ కేసు వేశాడు. అయితే రకరకాల అంశాల మీద పవన్ కళ్యాణ్ని కేంద్రీకరిస్తూ కేసులు వేస్తున్నాడు ఆయన. అందులో ఆల్రెడీ ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆయన అభిమానుల్ని కోసుకు తినేశాడు, మోసం చేశాడు వాళ్ళకి అని కూడా ఒక కేసు వేశారు, దోపిడీ చేశారు అని. ఈ దోపిడీకి సంబంధించిన కేసుతో పాటు ఆల్రెడీ ఇంకొక కేసు ఇంతకుముందు వేసినటువంటి కేసు ఒకటి ఇప్పుడు హీరింగ్కి బెంచ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక అమ్మాయి మిస్ అయిపోయింది అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నాడు ఆయన. చేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తనకి ప్రత్యేకంగా చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఆయన ప్రపంచానికి చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే దాదాపు 30,000 మంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అంటే వీళ్ళని తరలించడానికి ప్రధాన వాహకంగా పనిచేసిన వాళ్ళు వాలంటీర్లే ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళని బయటికి రూట్ చేసి బయటికి తరలించి వాళ్ళు అదృశ్యం కావడం వెనకాల వీళ్ళ హస్తం ఉంది, వాలంటీర్ల హస్తం ఉందని ఆయన మాట్లాడటం, వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయటం, ఇవన్నీ జరిగినాయి. అయితే అదే టైంలో క్రైసిస్ మేనేజ్మెంట్ బాధ్యత భుజాన వేసుకుని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను అలా అనొద్దు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టద్దు, దానివలన కొంచెం ప్రజల్లో వేరే అభిప్రాయం క్యారీ అయ్యేటువంటి అవకాశం ఉంది, అందుకని వాలంటీర్ వ్యవస్థను నేను ప్రొటెక్ట్ చేస్తానని మాట్లాడాడు ఆయన. ఏది ఎన్నికలకు ముందు. వీళ్ళు కూడా నిజమని నమ్మారు. అయిపోయింది, ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఈయన అన్ని వాగ్దానాలని గాలిలో కలిపినట్టుగానే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఏ మాటనే నిలబెట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు. దాంతో వాళ్ళ ఆశలు నీరు గారినాయి. వాళ్ళ వేతనాలు పెంచుతానని కూడా చెప్పాడు ఆయన కొన్ని సభల్లో. 5,000 ఇవ్వడం ఏంటి, 10,000 ఇస్తాను నేను అన్నాడు. అలాగే వీళ్ళందరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి అటాచ్ చేస్తామని కూడా ఒక మాట అనేసాడు. ఏదీ కాలేదు, వాళ్ళందరూ రోడ్డును పడ్డారు. దాంతో ఒక వ్యతిరేకత మొదలైంది. వాలంటీర్లుగా పనిచేసినటువంటి ప్రతి ఊరికి ఒకడు, వీళ్ళు బలమైన కార్యకర్తలుగా మారుతున్నారు ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా. అంటే తమ జీవితాలు ఇలా కావడానికి ఒకటి పవన్ కళ్యాణ్ కారణము, రెండోది చంద్రబాబు నాయుడు గారి బూటకపు వాగ్దానం. ఈ రెండు కారణంగా మా జీవితాలు నాశనం అయినాయి అనే అభిప్రాయాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అక్కడ. ఈ స్ప్రెడ్ చేస్తున్న దానిలో ప్రధానంగా నైతికంగా తమల్ని దెబ్బకొట్టారు అనేది ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి. నైతికంగా అంటే అమ్మాయిల్ని ఎత్తుకుపోయేటువంటి ముఠాలకి సహకరించినటువంటి వాళ్ళుగా మా మీద ముద్రేసాడు పవన్ కళ్యాణ్ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మా ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మా అక్క చెల్లెలను మేమేమన్నా అలా పంపించామా, ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని ఆ రోజున మాట్లాడారు, ఈ రోజున మాట్లాడుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మరి ఆ 30,000 మందికి సంబంధించి చర్యలు ఏం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అనేది చూడాలిగా. సంవత్సరం దాటిపోయిందిగా పరిపాలన మొదలై. ఆ కేసు అసలు తను మాట్లాడినట్టుగా కూడా ఆయనకు గుర్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు, ఆయన ఎక్కడ రెఫరెన్స్లోకి వెళ్ళట్లే. మరి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు తనకు ఇచ్చినటువంటి నివేదికలు బయటకు తీసి ఇమ్మీడియట్గా ఏ వాలంటీర్లు అయితే ఆ పని చేశారో వాళ్ళందరినీ లోపలేసేసి తోలు తీసుకుంటే ఈయన ఇమేజ్ దారుణంగా పెరుగుండేది కదా పవన్ కళ్యాణ్ది. ఎందుకు ఆ పని జరగలేదు? ఆ పని జరగలేదు అంటే ఆరోపణ చేసేసి, అంటే మేము నాలిక ఉంది కదా అని ఏది పడితే అది ఆరోపణ చేసేస్తామంటే ఎలా కుదురుతుంది? పైగా ఆయన ఒక సంస్థ పేరు చెప్పి చేశాడు ఆరోపణ. ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదికల ఆధారంగా మాట్లాడుతున్నాను అని. కాబట్టి ఏ సమాచారం తన దగ్గరకు వచ్చిందో దాన్ని ఆయన ఏదో ప్లాట్ఫామ్ మీద పెట్టాలి.
పెట్టి దాని మీద తను తీసుకున్న చర్యలు ఏమిటి. ఒక యాక్షన్ అయితే తీసుకున్నాడు ఆయన. విజయవాడకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి మిస్ అయితే దానికి సంబంధించి ఆగమేఘాల మీద ఫోన్లు చేసి మొత్తానికి ఆ అమ్మాయిని నార్త్ ఇండియాలో ఎక్కడో ట్రేస్ చేసి వెనక్కి తీసుకొచ్చారు. ఆ ఒక్క సంఘటన తప్ప 30,000 కేసుల్లో ఒక కేసు అనేది కాదు. మిగిలిన కేసుల పరిస్థితి ఏంటి, మిగిలిన మిస్సింగ్ మరణాల గురించి పరిస్థితి, మిస్సింగ్ మరణాలు అనొద్దు, మిస్సింగ్ కేసుల గురించి పరిస్థితి ఏమిటి, వాటికి సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఆ కుటుంబాలతో కనీసం మాట్లాడే ప్రయత్నం జరిగిందా, కుటుంబాలకు సంబంధించిన నివేదిక లేకుండా వాలంటీర్లే ఎత్తుకుపోయారని ఎలా చెప్తావు నువ్వు అనేది ఈ కేసుకు సంబంధించి ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం పడింది ఇప్పుడు. మరి ఆయన తన దగ్గర ఉన్నటువంటి నివేదికను ఇస్తాడా, లేకపోతే తను చేసిన కార్యక్రమాలు చెప్తాడా కోర్టుకి, ఈ ప్రయాణంలో ఎవరెవరిని నిందిస్తాడు ఆయన కొత్తగా. ఆ రోజుల్లో వాలంటీర్లు వాహకులు అని చెప్పి మాట్లాడాడు, ఓకే. ఈ రోజున ఏం ప్రూవ్ అయింది, మీరు దర్యాప్తులో మీరు చేసినటువంటి సాధించినటువంటి అభివృద్ధి ఏంటి అనేది కోర్టుకు చెప్పాలి కదా. మీరు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు కదా. అందుకని ప్రస్తుతం కోర్టుకి ఏం చెప్పాలి అనేటువంటి ఒక డౌలాయమాన స్థితిలో ఉండుంటాడు ఆయన. దానికి సంబంధించి కూడా ఏదో విధంగా కోర్టుకి సమాచారం చెప్పి తప్పుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి అనేది వెతుకుతున్నట్టుగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. ఇది తప్పుకోవడంగా క్లియర్గా ప్రపంచానికి అర్థమైతే మళ్ళీ వాలంటీర్లు రైజ్ అయ్యి ప్రచారం మొదలు పెడతారు. మా మీద ఒక అభాండం వేసేసి తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన అని. కాబట్టి ఎటు చూసినా ఈ కోర్టు కేసు మాత్రమే కాదు, ఆయన గతంలో మాట్లాడి ప్రజాక్షేత్రంలో నాటుకున్నటువంటి చాలా పాయింట్లు అవే తాడులు పాములై కాటేసినట్టుగా కాటేసేటువంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ 100% స్ట్రైక్ రేట్తో మేము సక్సెస్ సాధించామని చెప్తున్నది మళ్ళీ 0%కి వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తోంది. దీన్ని ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. టికెట్ల విషయంలో ఆయన అధికార దుర్వినియోగం జరిగిందనేది జరుగుతుంది కదా, అది ఎట్లట్లేదు. ఏ టికెట్లు? హరిహర వీరమల్లు టికెట్ల వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిపాడు ఆయన అనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా. అంటే ఆయన ప్రొవోక్ చేశాడు, అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రలోభపెట్టాడు. ప్రభుత్వాన్ని ప్రలోభపెట్టడం అంటే తను చాలా చాకచక్యంగా చెప్పాడు దాన్ని ప్రపంచం ముందు. ఎలా చెప్పాడంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన వాడే కాబట్టి నేను ఆయన టేబుల్ మీదకి పంపలేదు, ఫైల్ని నేరుగా ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి పంపాను, ఆయన ఓకే చేశారు, కాబట్టి నా తప్పేం లేదు దీనిలో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనే పంపించాడు ప్రైస్ హైక్కు సంబంధించి. ప్రైస్ హైక్ చేయటం మీద మొదటి నుంచి ఒకే స్టాండ్తో ఉన్నాడు ఆయన. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైస్ హైక్ లేదు అన్నప్పుడు కూడా ప్రజలకు తక్కువ ధరలో వినోదం అందించడం మా ప్రభుత్వ విధానం అని ప్రకటించాడు ఆయన. ప్రకటించినప్పుడు మీరెవరు తక్కువ ధరకు ఇవ్వడానికి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటుంది. ఇది డిమాండ్ ఉన్నప్పుడు రేట్లు పెంచుకుంటాం మేము, మమ్మల్ని చూడటానికి మేము 1000 రూపాయలు చెప్పినా టికెట్లు కొని చూడటానికి జనం సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెవరు ఆపడానికి? మార్కెట్ ఎకానమీ ప్రకారం ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, నువ్వెవరు అడ్డుకోవటానికి అని మాట్లాడాడు ఆ రోజు. మరి అదే పద్ధతిలో ఆయన చేశాడు. కాకపోతే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయటం సబబా కాదా అనేది ప్రశ్న. సినిమాలో తప్పులేదు, సినిమాలో నటించడం పట్ల ఎవరికీ ఆక్షేపణ లేదు. కానీ ఆ సినిమాకి రేట్లు పెంచి టికెట్లు అమ్ముకోవటం అంటే అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది. తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ప్రీమియర్స్ వేయించటం. ప్రీమియర్స్ లేవని చెప్పారు తెలంగాణలో. అదే అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రిని మొత్తానికి మేనేజ్ చేసి ఇక్కడ ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా ప్రీమియర్స్ అంగీకరించక తప్పని పరిస్థితి అయింది. కాబట్టి మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రీమియర్స్ వేయించారు, 700 రూపాయలు 800 రూపాయలు విచక్షణ రహితంగా అమ్మారు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలిగా. వీటితో పాటు ఆ కేసులో కూడా సమాధానం చెప్పుకోవాలిగా. మీరు అంటే ఆయన అన్న మాటే నాలుక ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అని గతంలో ఇతరుల మీద మాట్లాడేవాడు ఆయన. ఇప్పుడు అదే అనుకుంటున్నారు జనాలు కూడా.
30,000 మంది అమ్మాయిల అదృశ్యం, అందులో వాలంటీర్ల హస్తం అని మీరు మాట్లాడిన మాటలను ప్రూవ్ చేయండి కోర్టుకి వెళ్ళి అనేది ప్రధానమైన డిమాండ్. కొంచెంగా ఆయన ఇరుక్కుంటున్నాడు. ఈ ఇరుక్కోవడం ప్రభావం వాలంటీర్ల పుణ్యమాని డోర్ టు డోర్ క్యాంపెయిన్గా మారుతుంది. ఈ మారటం అనేది వచ్చే ఎన్నికల ఫలితాల మీద డెఫినెట్గా చూపిస్తుంది. రైట్. ఓకే పృథ్వీ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.